కుల వృత్తుల వల్ల ఏంది ఉపయోగం? కుల వృత్తుల వల్ల ఏంటిది ఉపయోగం? ఈ కుల వృత్తులను ఎంచుకున్న వాళ్ళ యొక్క సంగతి ఏంది? మీకు ఇప్పుడు ఒక స్పష్టతనిస్తా. ఇప్పుడు కుల వృత్తులు ఉన్నాయి. కుల వృత్తులు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఏమైనా మర్చిపోయి ఉంటే మన్నించుండ్రి, ఇప్పటికి వరకైతే ఇది రాస్తున్నా. ఇప్పుడు కుల వృత్తులు ఉన్నాయి. కుర్మ సోదరులు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు, మంగళి సోదరులు ఉంటారు, మాదిగ సోదరులు ఉంటారు, కుమ్మరి సోదరులు ఉంటారు, రజక వాళ్ళు ఉంటారు, ముదిరాజు వాళ్ళు ఉంటారు, గౌడన్నలు కూడా ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ కుల వృత్తులు ఉంటాయి. ఇప్పుడు మళ్ళా చేనేత, ఇప్పుడు వీళ్ళన్నీ కుల వృత్తులన్నీ కూడా ఏంది? సమాజంలో వీళ్ళపైన ఓ వివక్షత, కొందరి పరంగా, అందరి పరంగా కాదు. చేపలు పట్టుకునేటోడా అని అనేటోళ్ళు కొందరు ఉన్నారు. మాది కూడా చెప్పులు కుట్టుకునేటోడా, గమలోడా, కళ్ళు గీసుకునేటోడా, ఓ బట్టలు నేసుకునేటోడా, లేకపోతే ఎవరు గొర్రెలు కాసుకునేటోడా, లేకపోతే ఎవరు కటింగ్లు చేసేటోడా. ఇట్లా కులాల పైన ఒక చిన్న చూపు, ఒక అహంకార ధోరణి అనేది ఈ సమాజంలో ఉన్నది. మరి నిజంగా కుల వృత్తులు అనేటివి చిన్న చూపుకు కారణమా? ఈ కుల వృత్తులన్నీ కూడా చిన్న చూపుకు కారణమా? నిజంగా వాస్తవానికి ఇవన్నీ కూడా వాళ్ళ గొప్పతనానికి ఆధారాలు. ఇవన్నీ కూడా వాళ్ళ గొప్పతనానికి ఆధారాలు. మగ్గం ముంగట కూర్చొని దమ్ము ఉంటే వీళ్ళని ఎక్కిరిచ్చేటోడు ఒక బట్టను ఏమని చూస్తా, 100 గొర్రెలను 110 గొర్రెలను, ఎవరైతే కుర్మ సోదరులను అవహేళన చేసి తక్కువ చేసి చూసేటోళ్ళను 110 గొర్రెలను 10% ఒక్కసారి ఖాయమని చూస్తా నేను. ఒక్క తోలు చెప్పు కుట్టమని చూస్తా, దమ్ముంటే డప్పు పట్టుకొని ఒక్కసారి పీరీల కాడ ఆడమని చూస్తా. తాడి చెట్టు ఎక్కుతారా? వీళ్ళకైతే అసలు నాకు అర్థం కాని ముచ్చట ఏంటంటే, ఈ గౌడనకైతే నాకు ఇంకా కూడా ఆశ్చర్యం. ఊర్లలోకి పోతే ఆయన 70 ఏళ్ళు ఉంటాడు. ఆ మోదు కట్టి ఈడ ఆ కొడవలు చెక్కుకొని 2 లొట్టీలు ఆ కుండలు వేసుకొని 100-200 మీటర్లు ఉన్న చెట్లను కూడా ఎక్కుతారయా 70 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తులు. ఆశ్చర్యం అది. ఇవాళ గట్టిగా మాట్లాడితే 25 ఏళ్ళ వయసు ఉన్న యువకుడు ఓ 10 కిలోమీటర్లు బండి నడిపొస్తేనే అలసిపోతాడు. మరి 70 ఏళ్ళ వయసున్న ఈ గౌడ సోదరులు తాడి చెట్టు ఎక్కి ఆ కళ్ళు ఎట్లా గీస్తారు? 2 లొట్టీలు నడుముకేసుకొని ఎట్లా వస్తారు? ఎట్లా పాసిబుల్ అవుతుంది? 60 ఏళ్ళ వయసు పైబడ్డ ఒక అమ్మ కూడా అంత అద్భుతంగా ఒక కుండను ఎట్లా తయారు చేస్తుంది? ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇక ముదిరాజులు అంటేనే సావుతో సావాసం అని చెప్పాలి. ఇక వాళ్ళకి సముద్రం ఉండదు, చెరువు ఉండదు, నది ఉండదు, ఏముండదు. ఇంత పడ వేసుకొని పోయి కేజీల చేపలు ఎట్లా పట్టుకొస్తారు? ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క తక్కువతనం కాదు, వాళ్ళలో కళ. 70 ఏళ్ళ వయసున్న ఒక గౌడ సోదరుడు తాడి చెట్లు ఎక్కగలుగుతుండు, 2 లొట్టీలు ఎట్లా కట్టుకొని తీయగలుగుతుండు. ఇదే 70 ఏళ్ళ వయసున్న ఓ ముదిరాజన్న సముద్రానికి పోయి చేపలు ఎట్లా పట్టుకొస్తాడు? ఈ వయసులో కూడా ఆ వలలు ఎట్లేస్తాడు? ఒక్కసారి ఈ మాదిగన్న చెప్పు కూడితే నువ్వు ఏ వుడ్ల్యాండ్లో ఇంకా ఏ షాప్లో తీసుకున్నా కూడా అంత స్టాండర్డ్గా ఉండదు. ఇట్స్ నాట్. అది ఒక కళ. 100 గొర్రెలను ఒకడే పోరడు గిత్తతుంటారు. అప్పుడప్పుడు ఊర్లో పోయి చూస్తే గింతే. వాడు 100 గొర్రెలను ఒక్కడే హ్యాండిల్ చేస్తాడు. సిపిలు, కమిషనర్లు కూడా వాళ్ళ కింద ఉన్న పోలీసు వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోలేదు తెలుసా? 100 గొర్రెలను 200 గొర్రెలను ఓ పిల్లగాడు ఎట్లా హ్యాండిల్ చేస్తాడు? ఇవన్నీ కూడా కళలు, ఆర్ట్, వాళ్ళ యొక్క నైపుణ్యం. అది దయచేసి కుల వృత్తులను ఎంచుకున్న వారిని కించపరచకండి. అవసరమైతే పొర్లుదండాలు పెట్టుర్రి, కానీ ఈ వృత్తులను ఎంచుకొని పనిచేసే ఆ కులస్తులను కించపరచకుండ్రి. ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్, ఇట్స్ డిమాండ్. నేను మళ్ళీ చెప్తాను, ఇది డిమాండ్. వాళ్ళ గౌరవం అనేది హక్కు, అవసరం కూడా కాదు, హక్కు అది. ఇక అంటే ఒక్కొక్కరు ముచ్చట ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు రజక సోదరులు తీసుకుందాం. 100 బట్టలు వేస్తారా, ఎవరి బట్టలు ఆనికిస్తారు మళ్ళీ ఉతికి. అది ఎట్లా చేస్తారో కూడా అర్థం కాదు తెలుసా? ఒక్కొక్కరిది ఒక్కొక్క కళ. గట్టిగా మనమే ఇంట్లో అప్పుడప్పుడు ఈ ట్రిమ్మర్ తోటి నాది నేనే ముచ్చట చెప్తున్నా.
ఎప్పుడన్నా ఇంత షేవింగ్ చేసుకుందామంటే ఇది కొంచెం పైకి పోతుంది, ఇది కొంచెం కిందికి పోతుంది. 10 మంది వచ్చినా కూడా ఒక రోజులో వరుస పెట్టి కూర్చోబెట్టి అందరికీ ఎవడు ఎట్లా కావాలంటే ఓడి ఇది లేపమంటే లేపుతాడు, ఓడి తగ్గించమంటే తగ్గిస్తాడు. ఆ నాయి బ్రాహ్మణులు ఇది ఎక్కువ పెంచమంటే ఎక్కువ పెంచుతారు. వాళ్ళకి కావలసిన తీరులా అంటే ఇవన్నీ నైపుణ్యాలు. కుల వృత్తులనే వాళ్ళ యొక్క నైపుణ్యాలు, వాళ్ళ యొక్క ఆర్ట్ అదంతా కూడా.